ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టౌన్ క్లబ్ ఎన్నికలు జరిగేనా అనే సందేహం సభ్యులలో రోజురోజుకు అధికమవుతోంది. గతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుపతి సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ ఎందుకు అభివృద్ధి పథంలో నడవడం లేదు? అర్థం కాని దయనీయ దుస్థితి మెంబర్స్లో నెలకొంది. ఇంతకీ టౌన్ క్లబ్లో కనీసం కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితికి ఎందుకు చేరుకుందో, ఎవరి నిర్లక్ష్యంగా ఇలా తయారైందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ప్రస్తుతం తిరుపతిలో చర్చ జరుగుతోంది. 2000 మందికి పైగా సభ్యులు కలిగిన టౌన్ క్లబ్ నేడు కళావిహీనంగా తయారై తిరుపతిలో హాట్ టాపిక్గా మారుతుంది. క్లబ్ను ఎవరూ పట్టించుకోకపోవడంతో నిర్వీర్యంగా మారుతుందా అనే అనుమానాలు అనేకంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎన్నికలు ఎందుకు జరపలేదు? జరపడానికి గల ఇబ్బందులు ఏమిటి? లేదంటే ఎన్నికలు జరిగితే ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా అని మెంబర్స్ చర్చించుకుంటున్నారు. టౌన్ క్లబ్కు ఎన్నికలు జరిగితే సభ్యులు ఏమైనా సమస్యలు ఉన్న నేపథ్యంలో వారితో చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే గడిచిన 10 సంవత్సరాలు పైగా ఎన్నికలు జరగకపోవడం, ఎలక్షన్స్ జరిపేందుకు ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావడం లేదని మదనపడుతున్నారు. సజావుగా జిల్లా యంత్రాంగం ఎన్నికలు జరిపి క్లబ్బుల్లో ఉన్న మెంబర్స్ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో అప్పుడే టౌన్ క్లబ్కు పూర్వవైభవం వస్తుందని, లేని పక్షంలో ఆకతాయిలకు, ప్రైవేట్ వాహనదారులకు ఆవాస కేంద్రంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సభ్యులు. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన టౌన్ క్లబ్ ఎంతో ప్రాముఖ్యత కలిగిన కేంద్రంగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సోషల్ అండ్ కల్చరల్ నేడు అభివృద్ధికి నోచుకోక ఉండిపోవడంతో సభ్యులు సైతం టౌన్ క్లబ్కు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి.